దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఈ కాకినాడ పట్టణ ప్రజలకు, మరి ఫెలోషిప్ వారికి, సంఘ బిడ్డలకు, మరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవనీయులకి, అధికారులకి, నాయకులు కూడా ప్రేమతో మరి షీషోర్ ఫెలోషిప్ తరఫున, అలాగే పట్టణంలో ఉన్న ఫెలోషిప్ తరఫున అందరి తరఫున కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే జూలై 3వ తారీఖున మరి ఎందుకు ఇలా జరగదంటే, మరి యేసుప్రభుతో నడిచిన తోమా గారు వారు భారతదేశానికి వచ్చి మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలోనే వచ్చారు. వారు చక్కని పరిచర్య చేశారు, హతసాక్షులయ్యారు. దాని నిమిత్తం ప్రభుత్వం వారు కూడా స్పందించి వారి గౌరవార్థంగా ఈ క్రిస్టియన్ డే ఏర్పాటు చేశారు. కనుక దీన్ని మేము కొన్ని సంవత్సరాలు బట్టి పట్టణంలో ఉన్న ఫెలోషిప్లన్నీ కలిసి మరి నాయకులు మరి అందరూ కూడా సహకరించి మరి మేమందరం కలిసి చేయడానికి ఈ 3వ తారీఖు జూలై 3వ తారీఖున మరి ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ పట్టణ వాసులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మేము షీషోర్ ఫెలోషిప్ మరి అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే మా సంఘము మహిమ హోరేబు ప్రార్థనా మందిర పక్షంగా మరి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఇలాగ అవకాశం ఇచ్చిన మరి కమిటీ వారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను ముగిస్తూ దేవుని మహిమ చెల్లిస్తున్నాం. కాంతి టీవీ సౌజన్యంతో కాకినాడ నగర ప్రాంత పాస్టర్స్ ఫెలోషిప్స్ మరియు ఏఐసిసి కాకినాడ సమైక్య నిర్వహణలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ 2025 జూలై 3 గురువారం. సమయం సాయంత్రం 5 గంటల నుండి. స్థలం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్, కాకినాడ. ప్రత్యేక గానం రెవరెండ్ ఎన్ సామ్యుల్ జోసెఫ్, శ్రీమతి సుకీర్తన, పాస్టర్ అంకిత్ రెడ్డి, శ్రీమతి శ్రేష్ఠ, పాస్టర్ జేసన్, శ్రీమతి మోనికా రెడ్డి, సిస్టర్ జెస్సికా విల్సన్ గారి సారథ్యంలో 100 మంది కాకినాడ యునైటెడ్ క్రిస్టియన్ క్వైర్ వారిచే మధుర గీతములు మరియు కొరియోగ్రఫీ. ప్రసంగికులు రెవరెండ్ సామ్యుల్ కర్మోజీ గారు, శ్రీమతి సుస్మిత కర్మోజీ గారు. మిరాకిల్ సెంటర్, విశాఖపట్నం. ప్రేమతో ఆహ్వానించువారు ఆర్గనైజింగ్ కమిటీ, కాకినాడ. అందరూ ఆహ్వానితులే.